ఎస్ దేవిప్రసాద్ గారు. భరత్ గారు నమస్కారం. 2 రోజులు చూసి షోకాజ్ నోటీస్ ఇచ్చేశారు. భరత్ గారు, డ్రగ్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రకటన మీరు చూసి ఉంటారు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి రోహిత్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నారు. అంటే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని. ఆయన ఎమ్మెల్యేగా లేడు ఇప్పుడు, ఇంకా వేరే పనులు ఏం చేసేది. ఎట్లాగో ఆయన రిమాండ్ లో ఉన్నాడు. 14 రోజులు రిమాండ్ విధించినట్టున్నారు. కేసు అయింది. నిన్న పుట్ట మహేష్ చూసారు కదా, మొదలు చేసినటువంటి దానిలోనేమో నెగిటివ్ వచ్చింది, తర్వాతనేమో పాజిటివ్ వచ్చింది. అంటే కేసులకు సంబంధించి శరత్ గారేమో చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటూనే కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకతను చాలా స్పష్టంగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కూడా నేను శరత్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు, నేనేమంటుందా, పార్లమెంట్ లో పుట్టా మహేష్ కు వచ్చినటువంటి పార్లమెంట్ సీటు ఎట్లొచ్చింది శరత్ గారు? అది పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమేగా. లోకసభకు అటెండ్ అయితే, లోకసభకు అటెండ్ కావడం అని ఏ పార్టీ మెంబర్ అటెండ్ అయ్యింది శరత్ గారు? నేను ఏమంటున్నా, చెప్పడం కాదు, యాక్టివిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు వాటిని పరిశీలించాలి. డెఫినెట్ గా మేము తీసుకోవడంలో కొంత ఆలస్యం జరిగితే ఓకే, యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్ గా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయిస్తుంది. డెఫినెట్ గా చూస్తారు మీరు 2-3 రోజులలో. ఒక్కటి మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, డ్రగ్ రహిత భారతదేశంగా ఉండాలి, డ్రగ్ రహిత తెలంగాణగా ఉండాలి. ఎక్కడ కూడా డ్రగ్ కు సంబంధించినటువంటి విషయంలో ఎవరు తీసుకున్నా తప్పకుండా చర్యలు తీసుకోవాలనేది అందరం కూడా ఆలోచిస్తాం. దానికి అవసరమైనటువంటి చర్యల విషయంలో మనం అందరం సహేతుకమైనటువంటి ప్రతిపాదనలు పెట్టి ఇలా రాజకీయాలకు అతీతంగా దీన్ని ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రేవంత్ రెడ్డిని అభినందించడం, పోలీసులు చేయడంలో మాకేం అభ్యంతరం లేదు. కానీ చెర్లపల్లిలో మీరు చూసిన శరత్ గారు, మీకు కూడా తెలుసు, భరత్ గారికి కూడా తెలుసు, ఒక 2 నెలల కింద 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ మన ఈగల్ టీం పట్టుకోలేదు భరత్ గారు. ఎవరు పట్టుకున్నారు? ముంబాయి నుంచి వచ్చినటువంటి పోలీసులు పట్టుకున్నారు. అంటే మీరు చూడండి, అంటే ఇది సెలెక్టివ్ గా జరిగినప్పటికీ కూడా, సెలెక్టివ్ గా జరిగిందా ఏం జరిగిందా అనేటువంటి విషయం పక్కకు పెట్టి, రోహిత్ గారు కానీ ఇంకా సెలెక్టివ్ అంటే మీకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారంటే మీరు ఇన్ఫర్మేషన్ భరత్ గారు వ్యవస్థలకు ఉన్నంత స్పీడ్ గా మేము చాలా వ్యవహారాల్లో చేస్తున్నాం. పలానా దగ్గర అవినీతి జరిగింది, పలానా దగ్గర అంటే అట్లీస్ట్ ఏంటంటే డ్రగ్స్ విషయంలో దీనిలో మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని లేదు, ఎవరినైనా. అవును భరత్ గారు, నేనేమంటున్నా, మరి పుట్ట మహేష్ ను ఎందుకు సరే పార్లమెంట్ లో ఆయన అటెండ్ కావాలి అంటే ఎవరు ఏం చేసినా నా ఇంట్రడక్షన్ లోనే చెప్పాను ఆయన బెయిల్ ఇచ్చి ఎందుకు వదిలేరని చెప్పి. నేను ఏమంటున్నా, ఒకసారి పాజిటివ్ వచ్చిందంటారు, ఒకసారి నెగిటివ్ వచ్చిండ్రు, సెలెక్టివ్ గా ఆయన బయట పెట్టిండ్రు. రోహిత్ రెడ్డిని ఎలా జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేసి, నేనేమంటున్నా, రోహిత్ రెడ్డి పోవడం మాకేం బాధ కాదు. డెఫినెట్ గా ఆయన తప్పు చేస్తే పోవాల్సిందే, దానిలో ఎవరికి కూడా మాకు బాధ అక్కర్లేదు. డెఫినెట్ గా ఇప్పుడు ఇది ఎంత పెనిట్రేట్ అవుతున్నదనే సూచించాలి. ఇది కేవలం చాలా సెలెక్టివ్ గా ఇది కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరికి బ్రాండ్ వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ ప్రయత్నం సరైంది కాదని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రతి పల్లెటూరులో ఇలా డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటున్నాయి. భరత్ గారు, మీరు ఇన్ఫార్మ్ మేము చేయాల్సినటువంటి అవసరం లేదు. వ్యవస్థలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు ఇలా పని చేస్తున్నాయి. చెప్పినప్పటికీ కూడా ఇలా యథేచ్ఛగా, ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ లో గానీ, కాలేజీలో గానీ, స్కూళ్లలో గానీ ఇలా గ్రామాలకు సైతం కూడా పాకింది. ఇది అందరం బాధ్యులమే. డెఫినెట్ గా దీన్ని ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐసీఏ బీఆర్ఎస్ పార్టీగా మీ అలా రోహిత్ రెడ్డి మీద చర్య తీసుకున్నా, ఇంకొకరి మీద చర్య తీసుకున్నా, అందరి మీద చర్య తీసుకోవాలి. ఈ సప్లైస్ అన్ని ఆగాలి కదా శరత్ గారు, పెద్దలు. శరత్ నేను కంప్లీట్ చేస్తాను. నేనేమంటున్నా, ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇవాళ చైన్స్ ఎక్కడ నెదర్లాండ్స్ నుంచి వస్తున్నాయి, ఇంకెక్కడి నుంచో వస్తున్నాయి, విదేశాల నుంచి వస్తున్నాయి, పంజాబ్ నుంచి వస్తున్నాయి, కేరళ నుంచి వస్తున్నాయి. ఇట్లా మనకు అనేక వినబడుతున్నాయి కదా. మళ్ళీ ఈ ఛానల్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి రావడానికి ఎవరు అడ్డుకట్టేయాలి భరత్ గారు? కేరళలో నేను ఇంతకుముందు ఎక్కడో చూసిన 24,000 కేసులు రిజిస్టర్ అయినాయి ఈ సంవత్సరంలో. కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఒక్క ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి అంశం కాదు. దీన్ని డెఫినెట్ గా కట్టడి చేయాలి. కట్టడి చేయడానికి ఏ చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీగా మేము సమర్థిస్తాం.
ఐజే పర్సనల్ గా కానీ పార్టీ పరంగా కానీ ఎవరు తీసుకున్నారు. ఇంకా రేపు ఇంకో జరుగుతుంది, టెస్టులు చేయాలని మహేష్ గౌడ్ ఇవాళ చెప్పిండు. ఎట్లా రేపు ఇంకో 4 టెస్టులు చేయాలంటారు, ఇంకో టెస్ట్ చేయాలంటారు. చేస్తారా? ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయండి, అందరినీ టెస్ట్ చేయండి. అప్పుడు కానీ దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఒక క్లారిటీ రాదు. ఒక భయం ఉండాలి. డ్రగ్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో బతకలేమైనటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రియేటివ్ వ్యవస్థల ద్వారా జరగాలి, వ్యక్తుల మీద కాదు. ఎవరి మీదనో తోసేసి ఇది ఆ పార్టీ చేసింది, గతంలో చేయలేదు, 9 ఏళ్లలో ఏం చేయలేదు అనేటువంటిది కాకుండా ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏ చర్యలు తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం. కానీ సెలెక్టివ్ వ్యవహారాల్ని డెఫినెట్ గా ప్రశ్నిస్తాం, అడుగుతాం. అటువంటి సెలెక్టివ్ వ్యవహారాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భరత్ గారు, నేను అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ దేవిప్రసాద్ గారు, కేటీఆర్ కు సంబంధం ఉంది పైలట్ రోహిత్ రెడ్డికి. ఇంతకుముందు దుబాయ్ లో చనిపోయిన కేదారు, కేటీఆర్ ఫ్రెండ్స్, లేకపోతే రోహిత్ రెడ్డి ఆయన ఫ్రెండ్స్, ఇటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, పుట్టా మహేష్ గారు కూడా టెస్ట్ తీసుకోండి, టెస్ట్ ఆయన ముందుకు రావాలి అంటారు. ఇదివరకు వైట్ ఛాలెంజ్ అప్పుడు విసిరారు కదా. ఇప్పుడు కేటీఆర్ చేయించుకుంటే నేను ట్వీట్ చేసిండు. కేటీఆర్ మేము రెడీ అని చెప్పిండు. కేటీఆర్ గారు నేనేం టెస్ట్ చేయించుకోని అనలేదు. మేము మా ఛాలెంజ్ మేము స్వీకరిస్తామని చెప్పిండు నిన్న కేటీఆర్ గారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక కేటీఆర్ వ్యవహారమో ఒక మహేష్ గౌడ్ వ్యవహారం కాదు ఇది భరత్ గారు. ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, లక్షలాది మంది పిల్లలకు సంబంధించినటువంటి అంశం. పేరెంట్లందరూ కూడా ఇలా అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం. దీన్ని మనం అందరం కూడా బ్రేక్ చేయాలి. పార్టీలకు అతీతంగా సార్ రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఇంకొక ఆయన ఉన్నాడా, ఇంకొకటి ఉందా, కేంద్రంలో ఎవరున్నారు, రాష్ట్రంలో ఎవరున్నారు అనేటువంటి పక్కకు పెట్టి ఉమ్మడిగా దీని కార్యాచరణ ఉండాలని నేనైతే భావిస్తున్నా భరత్ గారు. ఓకే ఓకే సార్ భరత్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఏమన్నారు, ఇటీవల చర్ల